హలో వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. యుద్ధంలో చెప్పేది ఒకటి జరిగేది ఒకటి, అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి. ఒకరోజు ఒక స్టేట్మెంటు, ఇంకొక రోజు ఇంకొక అనౌన్స్మెంటు, ఒకరోజు ముందుకు ఒకరోజు పక్కకి. అసలు ఏది ఊహించినట్టు మొత్తం బ్లడ్ బాత్ జరుగుతుందని చెప్పొచ్చు ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం. దీని తీవ్రతని మీడియా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, దీని తీవ్రతని గవర్నమెంట్ కూడా క్లియర్గా చెప్పలేకపోయే పరిస్థితి. ప్రజలకు మాత్రమే తెలుసు దీని ఇంపాక్ట్ ఎంతో, దీని బాధ ఎంతో, దీని బరువు ఎంతో, దీని ద్వారా జరగబోయే ప్రమాదాలు ఎన్నో, భవిష్యత్ ఎంతో చెప్పొచ్చు. రెడ్ టీవీ నుంచి ఈ ఎరుపెక్కిన రక్తదాహం గురించి మాట్లాడుకోవడమే కాకుండా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే పర్యావరణం, ఎకోసిస్టమ్. ఇప్పుడు జరిగే నష్టం మనకు క్లియర్గా తెలుసు. ఇరాన్ ఏమంటుంది, 10 సంవత్సరాలైనా యుద్ధం చేస్తాం, 2 డెకేడ్స్ అయినా యుద్ధం చేస్తాం, ఎంతవరకైనా యుద్ధం చేస్తాం తప్ప వెనక్కు తగ్గడం జరగదు, మా మోటోని ఎట్టి పరిస్థితులు మేము మార్చుకోమని ఇరాన్ చాలా గట్టిగా చెప్తోంది. రోజు రోజుకు ఇరాన్ ఒక సైడు యుద్ధాలు తీవ్రంగా చేస్తూనే మరో సైడు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లోకి వెళ్ళి డిప్లొమసీ టాక్స్ మాట్లాడుతూ మేము అలా చేయట్లేదు, మేము పీస్ఫుల్గా ఉంటున్నాం, డెమోక్రటిక్గా ఉంటున్నాం అని చెప్తూనే తీవ్రమైన దాడులు చేస్తుందనే విషయం మనకు అర్థమవుతోంది. ఇరాన్ మన దుబాయ్లోనే బుజైరా, ఖలీఫా పోర్ట్స్ని దాడి చేసింది, హెలిప్యాడ్స్ ఎక్కడ ఉంటే అక్కడ దాడి చేస్తూ ఉంది, ఏరోప్లేన్స్, ప్యాసింజర్ ప్లేన్స్ని కూడా టార్గెట్ చేస్తున్నట్టు మనకు తెలుస్తోంది. యుద్ధ విమానాల మిలిటరీ క్యాంప్స్ అయితే మనం చెప్పాల్సిన అవసరమే లేదు. అమెరికన్ ఎంబసీలని, హర్మూజ్ స్ట్రైట్ అని, సీ పోర్ట్స్, తర్వాత సీ లోపల ఉన్న బాంబ్స్ ఒక్కదాన్ని కూడా వదలకుండా ఎన్ని రకాలుగా వాళ్ళకి సాధ్యపడద్దో అన్ని రకాలుగా యుద్ధాన్ని తీవ్రం చేసి మొత్తం రెడ్ పెయింట్ వేసేస్తుంది. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో రెడ్ పెయింట్ ఎట్లా బ్లడ్తో, హ్యూమన్ బ్లడ్తో, యానిమల్ బ్లడ్తో వేస్తుందని చెప్పొచ్చు. ఇక నుంచి ముందుకెళ్తే మరో స్టెప్. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, కొన్నాళ్ళకి ఆగుతుంది, కొంతవరకు రికవర్ చేసుకోవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. కానీ జరగబోయే నష్టం, ఎకోసిస్టమ్ ఏదైతే పర్యావరణం ఉందో దాన్ని మనం రీసెర్చ్ చేసుకోవాలంటే డెకేడ్స్ కాదు, సెంచరీస్ పడతాయి. సెంచరీ అంటే 100 ఏళ్ళు. మీకు తెలుసు 21st సెంచరీలో ఎకోసిస్టమ్ మొత్తం దెబ్బతినింది అని. ఈ 21st సెంచరీలో గ్లోబల్ వార్మింగ్ అని వచ్చింది. ఎందుకు? భూమి మీద కల్టివేషన్ ల్యాండ్ తగ్గి, అగ్రికల్చర్ ల్యాండ్ తగ్గి, ల్యాండ్ అంతా హీట్ అయిపోయి ఉన్నది, సముద్ర మట్టం తగ్గిపోయింది, ఓషన్స్ ఏవైతే ఉన్నాయో, సీస్ ఏవైతే ఉన్నాయో వాటర్ అనేది తగ్గిపోయింది. ఎర్త్ మొత్తం టోటల్గా 72%, దగ్గర 72% ఉన్న వాటరు నెమ్మదిగా తగ్గుతుంది. ఐస్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మెల్ట్ అయిపోతున్నాయి, కరిగిపోతున్నాయి. స్పేసియస్, డిఫరెంట్ స్పేసియస్ అంటే పక్షులు, యానిమల్స్ చనిపోతున్నాయి, డిసప్పియర్ అయిపోతున్నాయి. ఆ విషయం మనకు తెలుసు. దీనికి అంతటి కారణం గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్. అంటే ఒక 50-100 సంవత్సరాల క్రితం ఉన్న క్లైమేట్ ఇప్పుడు లేదు. 50-100 సంవత్సరాల క్రితం ఫ్రెష్ ఎయిర్ ఉండేది, ఇప్పుడు మొత్తం పొల్యూటెడ్ ఎయిర్. 50-100 సంవత్సరాల క్రితం వెల్స్లో డైరెక్ట్గా తీసుకొని వాటర్ తాగే వాళ్ళం, ఇప్పుడు వాటర్ ప్యూరిఫై చేసి, ఫిల్టర్ చేసి, మినరలైజ్ చేసి తప్ప తాగే పరిస్థితి లేదు. ఫ్రెష్ బ్రీత్ లేదు, ఫ్రెష్ వాటర్ లేదు. కల్టివేషన్లో కూడా స్టాండర్డ్ తగ్గింది. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో, ఇప్పుడు జరిగే ఈ యుద్ధంతో ఎకోసిస్టమ్ ఇంకే పరిస్థితులకు వెళ్తుందో మనం ఊహించలేము. ఎకోసిస్టమ్ దెబ్బతింటే స్పేసెసే కాదు, అది హ్యూమన్ హెల్త్ డిస్టర్బెన్స్ కూడా కాజ్ అవుతూ ఉంటుంది. అంటే లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, జబ్బులు పెరిగిపోతూ ఉంటాయి, కంటి చూపు తగ్గిపోతుంది, బ్రెయిన్ షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంది, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతూ ఉంది. దీని అంతటికి కారణం ఫ్రెష్ ఎయిర్ తీసుకోకపోవడము, ఫ్రెష్ వాటర్ తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ వెపన్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, హిరోషిమా నాగసాకి ఇప్పటికి కూడా ఇక్కడ పంటలు పండించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా లివింగ్ హుడ్ లేదు అక్కడ. ఐదర్ దే మే యానిమల్స్ ఆర్ ద బర్డ్స్ ఆర్ ద హ్యూమన్స్, ఎవరైనా కావచ్చు, బ్రతికే పరిస్థితి లేదు. ఇప్పుడు జరిగే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇంకెలాంటి పరిస్థితులు దారితీస్తూ ఉందో. సముద్రంలో ఫిషరీస్కి లేదు. ఒకసారి గ్రీన్ పీస్ మూవ్మెంట్ అని చెప్పి మన అలాస్కాలో సముద్రం లోపల న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ జరుగుతూ ఉంటుంటే యూరోప్ నుంచి ఒక బోట్లో వెళ్ళి దాన్ని ఆపారు. తర్వాత ఐవరీ కోస్ట్ ఆఫ్రికాలో కూడా డంప్ 500 tons లిక్విడ్ టాక్సిక్ మనకు అది త్రో చేస్తూ ఉంటే దాని మీద డయేరియా వచ్చి స్కిన్ మీద రాసి వచ్చి చనిపోయి ఉన్నారు. తర్వాత కుడంకులం పవర్ ప్లాంట్ ఇండియాలో ఉంది, తమిళనాడులో కుంభకోణం ఆ ఏరియాలో. దానివల్ల కూడా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది మిస్ అవుతుందని చెప్పి మనకు తెలుసు. సైలెంట్ వ్యాలీ అనేది కేరళలో మనకు సాహితీ సంఘ పరిషత్ వాళ్ళు పార్క్ చేశారు. పార్క్స్ లేకుండా ఉండడం, ప్లాంటేషన్ లేకుండా ఉండడం, చెట్లు ప్రొటెక్ట్ చేయకుండా ఎంత ప్రమాదమో. ఇలాంటి యుద్ధం జరగడం వల్ల చుట్టుపక్కల ఉన్న దేశాలు
దానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్, సముద్రాలు అన్ని దెబ్బతిని ప్రస్తుతానికి మనం రికవర్ అయినా చనిపోతారు, ఎలాగో యుద్ధంలో అది తప్పదు. కానీ ఎవరైనా బతికినా వాళ్ళు ఈ ఎకోసిస్టమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫుడ్ క్రైసిస్, వాటర్ క్రైసిస్, జనరల్గా ఎకనామీకి సంబంధించి జాబ్ ట్రబుల్స్, తర్వాత సర్వైవింగ్ అంటే బ్రతకడం ఇబ్బంది అవుతుంది. ఎలా ఏదైనా పని చేసి బ్రతకడం ఇబ్బంది అవుతుంది, అది మామూలే కంపల్సరీ. కానీ దానికి ఎకోసిస్టమ్తో వచ్చే ఎఫెక్ట్ కూడా, వాతావరణ మార్పుల్లో వచ్చే క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ వల్ల కూడా మనుషులు చాలా దెబ్బతింటారు. ఈ యుద్ధాలు ఏమాత్రం మంచివి కావు. యుద్ధరీతి ఒకప్పుడు మనకు యారోసు బోస్తో యుద్ధం చేసే వాళ్ళం, గన్నులతో యుద్ధం చేస్తూ ఉన్నాం, ఇప్పుడు గన్నులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. తర్వాత నెమ్మదిగా మీకు బాంబ్స్ వచ్చాయి, తర్వాత బయోవార్ జరుగుతూ ఉంది, ఇది కూడా థ్రెట్టే, ప్రపంచం అతలకుతలం చేయడానికి. ఇప్పుడేంది హైడ్రోజన్ బాంబ్స్కి సంబంధించిన యుద్ధాలకు దారితీస్తూ ఉన్నాం. ఒక బ్లాస్టు, ఒక ఎఫెక్ట్ ఎంత మానవాళి మీద ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో, తర్వాత స్పేసియస్ మీద ఎంత, అంటే బర్డ్స్, యానిమల్స్ మీద ఎంత ఎఫెక్టివ్ ఉంటుందో, చెట్ల మీద ఎంత ఎఫెక్టివ్ ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఎకోసిస్టమ్ అనేది ఈ యుద్ధాల వల్ల నాశనం అయితే ప్రపంచ లివింగ్ లెంత్ అనేది ఇంకా తగ్గుతూ ఉంటుంది. మానవాళికి ఇది పెనుముప్పు. హైడ్రోజన్ బాంబులు అప్పటికప్పుడు సమస్యలు ఏదో ఈగో సాటిస్ఫాక్షన్ కోసం చేయొచ్చు, కానీ ఈ పర్యావరణం ముందు ముందు చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం ఫుడ్కు, నిద్రకు, ఆరోగ్యానికి, తర్వాత పనికి, నీళ్లకు, గాలికి కూడా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. యుద్ధాలు ఏమాత్రం మంచివి కావని మనం మాట్లాడుకోవచ్చు. మన నాయకులకు కూడా అదే ఆలోచన ఉంటే చాలా మంచిది. ఏదైనా సామరస్యంగా డిప్లొమసీతో, డిస్కషన్తో పోతే మంచిది అనేది రెడ్ టీవీ ఉద్దేశం. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ.